హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ లేవగానే మా పక్కింటి అబ్బాయి మా ఇంటి ముందు చలిమంటేశాడు. ఆ చలిమంట చూడగానే అబ్బా సాయిరామ్, ఈరోజు నాకు చలిమంటేసే బాధ తప్పింది అనిపించింది. సరదాగా వానితో మాటలు కబుర్లు చెప్పుకుంటూ చలి కాసుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత బాగా మొక్కజొన్న కంకులతో చలిమంటేశాడు. అలా అర్ధగంట సేపు కబుర్లు చెప్పిన తర్వాత ప్రకృతి నుంచి పిలుపు వచ్చింది. ప్రకృతి పిలిచినప్పుడు వెళ్ళకపోతే ప్యాంట్లోనే వికృతి అయిపోతుందని అలా చెరువు గట్టుకు బయలుదేరాను. ఇది మా ఊరి దర్గా, చెరువు పక్కనే ఉంటుంది. హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అందరూ నమ్ముతారు. అలా ఆ కోడిని చూస్తుంటే కూర వండుకొని తినాలనిపిస్తుంది, కానీ శనివారం అని వదిలేశాను. ఇదే మా ఊరి చెరువు. ఆల్మోస్ట్ అన్ని పల్లెల్లోనూ చెరువు గట్టుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రకృతిని పలకరించేది ఇక్కడి నుంచే. ఎంతైనా పల్లెటూరే. మార్నింగ్ లేవగానే ఇలాంటి పచ్చని పంట పొలాలు చూస్తుంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇదే మా ఊరి పొలిమేర గంగమ్మ గుడి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ దూరంగా కనిపిస్తున్న కొండను మేము పాతరాయన గుట్ట అంటాము. దానిపైన 2 పురాతన దేవాలయాలు ఉన్నాయి. అవి చాలా పాడుబడిపోయి ఉన్నాయి. దాన్ని పురావస్తు శాఖ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఏం పట్టించుకోవట్లేదు. చాలామంది దుండగులు ఆ దేవాలయంలో ఏదో నిధి ఉందని, అది ఉందని, ఇది ఉందని మొత్తం తవ్వి పడేశారు. నా కూతుర్ని మార్నింగ్ బయటికి రౌండ్స్కి తీసుకెళ్ళేటప్పుడు అక్కడి వరకు పోయిద్దామని పోతున్నాను, కానీ కొండ మీద వరకు పోలేదు, చిన్న పాప ఉందని. చూడండి దారి ఎలాగుందో. గుడిని తవ్వేయడమే కాదు, గుడి చుట్టూరా చాలా అరాచకమైన పనులు చేస్తుంటారు. మందు తాగేది, తర్వాత వేరే వేరే పనులన్నీ చేస్తుంటారు. ఈ గుడి గురించి నేను తర్వాత పూర్తి వీడియో చేస్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే గుడి గురించి వీడియో చేయమని కామెంట్ చేయండి. చూడండి పక్కనే హైవే పోతుంది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ దేవాలయాన్ని. చూడండి ఎలా తాగి బాటిల్స్ అన్నీ పడేశారు. అలా బయట తిరిగి వచ్చిన తర్వాత మా ఊరి ఇలవేల్పైన శ్రీ రంగస్వామి ఉత్సవ విగ్రహాలకు పూజ చేశాను. తర్వాత మా ఊరి కస్తూరి రంగనాథ స్వామి గుడికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకున్నాను. శనివారం కాబట్టి ఎంత బాగా అలంకరించారో చూడండి. ప్రకృతి పంట పొలాల మధ్య ఎంత ఆహ్లాదకరంగా ఉందో దేవాలయం పక్కన. చూడండి ఇది దేవాలయం కోనేరు ఎంత అధ్వాన స్థితిలో ఉందో. బట్టలు ఏది పడితే అది చెత్త చెదారం అంతా కోనేట్లో వేశారు. వేసేదే కాకుండా పక్కనంతా మందు సీసాలు అన్నీ పడేశారు. చూడండి ఎంత గలీజ్గా తయారు చేశారో. చాలా ఊర్లలో పురాతన కట్టడాలు లేక బాధపడతా అంటే మా ఊర్లో ఉండి కూడా అధ్వానం చేస్తున్నారు. చూడండి ఉండేదాన్ని పాడు చేస్తున్నారు, మందు తాగుతున్నారు, బట్టలు వేస్తున్నారు. చూడండి మందు బాటలు కూడా పక్కనే పడి ఉన్నాయి. చూడండి తర్వాత ఇంటికి వచ్చి నేను నా వైఫ్ గొర్రెలకి వెళ్ళాము. ఎందుకంటే ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా, గొర్రెలకన్నా వెళ్దాం పదా అని వచ్చాము. మధ్యాహ్నం వరకు మేపిన తర్వాత ఈ బావి దగ్గర నీళ్ళకి వేసాము. చూడండి గిజిగాడు గూళ్ళు ఎంత బాగా కట్టాయో. ఈ బావి నిండక గిజిగాడు గూళ్ళే. దాని తర్వాత గొర్రెలకైతే మేత ఉంది, మనకేం మేత లేదనింది. తర్వాత వెళ్ళి మిర్చి బజ్జీ తీసుకొచ్చాను. ఊర్లోకి వెళ్ళి మిర్చి అయితే తీసుకొచ్చా, కానీ వాటర్ మర్చిపోయి వచ్చాను. దాని తర్వాత పక్కనే బోరు వాళ్ళు సీమగడ్డికి నీళ్ళు వేసింటే అక్కడ పోయి ఇద్దరు నీళ్లు తాగాము. ఏదో గొర్రెలకు వచ్చి ఏదో సాధించామన్నట్టుగా ఇద్దరు సెల్ఫీ తీసుకుంటున్నాం. చూడండి అంతలోనే ఇంకా సాయంకాలం అవుతా వస్తుంది. గొర్రెలు ఒకటే దగ్గర మేస్తున్నాయి, మాకేం ఇబ్బంది పెట్టలేదు. తర్వాత జీవాలందరూ ఇంటికి తోలుకుపోతుంటే మేము వాళ్ళతో పాటు గొర్రెలు ఇంటికి తోలాము. చూడండి అందరూ గొర్రెల మందలతో పాటు మేము గొర్రెలు తోలుకుంటూ వెళ్ళాము. అంతలోనే సూర్యుడు కూడా మునిగిపోయాడు. ఇంటికి రాగానే మేకలకు సపరేట్గా మేత వేస్తాం. ఇంటికి రాగానే ఒక గొర్రె ఈనింది. చూడండి మా అమ్మ ఆ గొర్రె పాలు తాపించుకోకపోతే పిల్లకి పాలు సిరంజితో పాలు ఎట్లా పడుతుందో. కొద్దిసేపు తర్వాత నా కూతురు చూడండి గొర్రె పిల్లతో ఎంత బాగా ఆడుకుంటుందో.
అమ్మా ఇక్కడ చూస్తురామా మా ఇక్కడ చూస్తురామా ఆ దూరంగా కనిపిస్తున్నదే మా ఊరు రంగస్వామి గుడి. ఇంతలో నైట్ అయింది. నాకు నైట్ ఎప్పుడు ఒంటరిగా ఎప్పుడైనా ఈ గుడి దగ్గరికి వెళ్ళడం అలవాటు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత నిర్మానుష్యంగా ఉంది, ప్రశాంతమైన వాతావరణం. అక్కడ ఒక గంట సేపు గడిపితే మనసుకి ఏదో తెలియని అనుభూతి. చూడండి చూడండి చంద్రుడు దేవునికి కావలి కాస్తున్నట్టు ఎంత అందంగా కనిపిస్తుందో ఈరోజు. ఈ గుడి చాలా పురాతనమైనది. మా ఊరు గురించి, మా ఊర్లో ఉన్న గుడి గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. గుడి గురించి పూర్తి వీడియో కావాలంటే కింద కామెంట్లో తెలియజేయండి, పూర్తి వీడియో తీస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.